Hello friends, welcome back to day 39 of 45 డే HTML CSS బూట్ క్యాంప్. సో ఈ వీడియోలో మనం మన కస్టమైజేషన్ పార్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా డిస్కస్ చేద్దాం. అంటే ఈ ఔటర్ రింగ్‌లో మనకి వస్తున్న ఈ కలర్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడానికి. సో దాన్ని ఎలా చేంజ్ చేద్దామో మనం ఇప్పుడు చూద్దాం. సో మన ఈ బూట్‌స్ట్రాప్‌కి గనక వెళ్తే మన ఫార్మ్‌కి ఒకసారి మనం ఎళ్దాం. సో, మన ఫార్మ్ ఎక్కడుంది? ఫార్మ్ ఓవర్‌వ్యూలోకెళ్తే ఇక్కడ సీఎస్ఎస్ ఉంది గదా! సీఎస్ఎస్‌లోకొద్దాం. సో, ఇక్కడ చూస్తే మనకి ఫోకస్ కలర్ అని చెప్పేసింది. ఫోకస్ రింగ్ కలర్ అని చెప్పేసింది. వీటిని ఒక హింట్ లాగా తీసుకొని మనం మన ఆ ఫోకస్ అయినప్పుడు అయ్యే చేంజెస్‌నైతే మనం ఓవర్ రైడ్ చేద్దాం. సో, ఎలా అంటే ఫస్ట్ థింగ్ మన స్టైల్స్‌లోకెళ్ళి నేనిక్కడ ఏం చేస్తానంటే ఫోకస్. సో, ఈ ఫోకస్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఏదైనా ఔట్‌లైన్ ఉంటే ఆ ఔట్‌లైన్‌ని 0 ఇచ్చేస్తాను. సో, ఏ ఔట్‌లైన్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. నా కస్టమ్ ఔట్‌లైన్ కావాలి. నెక్స్ట్ ఆ ఫోకస్ ఎక్కడి నుంచొస్తది అంటే బాక్స్ షాడో నుంచొస్తది. మనం ఆల్రెడీ బాక్స్ షాడో గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడు సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌ని చూసినప్పుడు. సో, నేను బాక్స్ షాడోలో ఏమిస్తానంటే నేను డిస్కస్ చేసిన డిజైన్ చేసుకున్న ఒక కలర్‌నైతే ఇస్తాను. నేను పిక్ చేసుకున్న ఒక కలర్‌ని. సో, ఈ కలర్ ఇచ్చేసాను. బట్ ఇప్పుడు ఈ స్టైల్ అప్లై అవుతుందా అంటే అప్లై అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే చూడండి. మన బ్లూ కలర్ అలానే ఉంది. ఎందుకు అవ్వదు అంటే వన్స్ మన ఈ స్టైల్స్ బ్రౌజర్‌లోకెళ్ళిన తర్వాత బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఐదర్ బూట్‌స్ట్రాప్ స్టైల్స్‌ని అప్లై చేయాలా? ఆర్ యూజర్ రాసిన స్టైల్స్‌ని అప్లై చేయాలా? అనే డిసిషన్ తీసుకోవాల్సొచ్చినప్పుడు బూట్‌స్ట్రాప్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బూట్‌స్ట్రాప్ స్టైల్స్‌నైతే అప్లై చేస్తుంది. సో, అలా అప్లై చేయకుండా నేను బ్రౌజర్‌కి ఏం చెప్తానంటే, ఈ స్టైల్స్‌ని అప్లై చెయ్యు అని చెప్పేసి దీనికి ఇంపార్టెంట్ అనే ట్యాగ్‌ని ఇస్తాను. సో, అప్పుడు ఈ స్టైల్స్‌ని మనకి అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు చూస్తే చూడండి ఆ స్టైల్స్ అనేవి ఎగిరిపోయాయి. లేవు. రైట్? సో, ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే నేనిప్పుడు ఈ కలర్ ఉంది గదా! దీన్ని నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ కలర్ కాకుండా దీన్ని కామెంట్ చేసి సారీ. దీన్ని కంప్లీట్‌గా కామెంట్ చేసి, జావాలో ఆ స్లాషెస్‌తో కామెంట్ చేస్తారు. సో, అలవాట్లో అది యూజ్ చేశాను. సో, నేనేం చేస్తానంటే బాక్స్ షాడో అని చెప్పేసి ఇచ్చేసి, రెడ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏమివ్వాలి? ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు బాక్స్ షాడోని డిఫైన్ గూడా చేయాలి కదా మనం. సో, చూడండి మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది. రైట్? ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు బటన్‌ని క్లిక్ చేసినప్పుడు గూడా రెడ్ కలర్ వస్తుంది. బట్ నాకిదొద్దు. నాకు ఓన్లీ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌కి మాత్రమే రెడ్ కలర్ అప్లై అవ్వాలి. అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను. దీన్ని కొంతమంది ప్రాపర్ వే కాదు అని చెప్పేసి అంటారు. స్టైల్స్ స్పీడ్‌గా లోడ్ అవ్వవు అంటారు. కొంతమంది యూజ్ చేస్తారు. అది మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ ప్రాజెక్ట్‌లో ఉన్న ఆర్కిటెక్ట్‌ని బేస్ చేసుకొని, వాళ్ళు ఆల్రెడీ డిస్క్రైబ్ చేసిన స్టైల్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, మనమిక్కడ గెట్ స్టార్ట్ అవ్వడానికి, మూవ్ ఆన్ అవ్వడానికి ఈ ఇంపార్టెంట్ ట్యాగ్‌నైతే నేను యూజ్ చేస్తున్నాను. రైట్? సో, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నాకు ఈ కలర్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫార్మ్ ఎలిమెంట్స్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. మిగిలిన అన్నింటికి కాదు. సో, దానికోసం నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం మనం. ఈ ఫోకస్ అనేది వేటికి అప్లై అవ్వాలి. సో, అది డిఫైన్ చేద్దాం మనం ఫస్ట్. నా ఫోకస్ అనేది ఇన్‌పుట్ ఫీల్డ్స్‌కి అప్లై అవ్వాలి. సో, ఇన్‌పుట్ ఫీల్డ్స్‌కి అప్లై అవ్వాలి అని చెప్పేసన్నాను. సో, ఇప్పుడేమవుతుంది ఓన్లీ ఇన్‌పుట్స్‌కి మాత్రమే నాకు ఫోకస్ అనేది అప్లై అవుతుంది. సో, చూడండి ఇన్‌పుట్స్‌కి మాత్రమే అప్లై అయింది. నా బటన్‌కి ఎలాంటి ఫోకస్ రావట్లేదు. రైట్? నెక్స్ట్ ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఈ బటన్‌ని క్లిక్ చేయగానే నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బ్లూ కలర్ బార్డర్ వస్తుంది చిన్నగా. అదే ఇక్కడ చూస్తే మీకు ఆ బార్డర్ లేదు. ఒక చిన్న ఎఫెక్ట్. మీరు ఇక్కడేం లేదు. క్లిక్ చేయగానే వీలైతే జూమ్ చేసి చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్నగా బ్లూ కలర్ వస్తుంది. దాన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో, దాన్ని మన బార్డర్ రిమూవ్ చేస్తే బార్డర్ కలర్ వచ్చేసరికి మనకి అది బార్డర్ కలర్. ఆ బార్డర్ కలర్ వచ్చేసరికి నేను ఏముండద్దు వైట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. అండ్
బ్రౌజర్ ఈ స్టైల్‌ని పికప్ చేసుకోవాలంటే మనం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో, డన్. అది కూడా మనకి రావట్లేదు. సో, ఈ విధంగా మనం మన స్టైల్స్‌నయితే చేంజ్ చేయొచ్చు. ఓవర్ రైడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఈ సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేయగానే నాకు మోడల్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటేంటంటే ఇక్కడ సబ్మిట్ చూడండి బ్లూ కలర్ ఉంది. సో, దీన్ని గూడా చేంజ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గూడా చూస్తే నాకిక్కడ సేవ్ చేంజెస్ అని చెప్పేసుంది. ఈ కలర్ కూడా. ఎందుకంటే ఇది మొత్తం ఒక కలర్‌లో ఉంది. ఇది మాత్రం ఆడ్‌గా బ్లూ కలర్‌లో ఉంది. దీన్ని చేంజ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఐదర్ స్టైల్స్‌ని ఓవర్ రైడ్ చేయండి. లేదా మనకిక్కడ బటన్ ఏదైతే ఉందో, ఈ బటన్‌కే ఇంకో గ్లాస్ తీసుకొని స్టైల్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, అక్కడి నుంచి మనం దీన్ని కస్టమైజ్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను బీటీఎన్ కాదు ఆల్రెడీ ఉంది. బీటీఎన్ఎన్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇచ్చి ఇక్కడికొచ్చి ఏం చేస్తానంటే, ఈ క్లాస్‌ని నేను డిఫైన్ చేసి, ఇక్కడ కలర్ ఏమిద్దాం? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేసి ఇంపార్టెంట్ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు ఏ బటన్‌కిచ్చాం మనం? సేవ్ చేంజెస్ బటన్‌కిచ్చేసాం. సో, ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే సేవ్ చేంజెస్ వచ్చేసింది. సో, దీనికి మళ్ళీ ఈ బ్లూ కలర్ బార్డరొస్తుంది. ఆ బ్లూ కలర్ బార్డర్‌ని ఎలా చేంజ్ చేయాలి? సేమ్. ఇక్కడ ఇన్‌పుట్ ఫోకస్ ఇచ్చేసాం గదా! సేమ్ ఇన్ ద వే ఇన్‌పుట్ బటన్ ఇచ్చేస్తాం. సో, ఆ విధంగా మనం ఓవర్ రైడ్ అయితే చేయొచ్చు. సో, ఇది ఫస్ట్ థింగ్ గైస్. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది స్టైల్స్‌ని ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఆ ఎస్ఏఎస్ఎస్ అదైతే మనం సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్ క్యాంప్ సీరీస్‌లోనైతే డిస్కస్ చేయము. సో, మనకి ఈ స్టైల్స్ వచ్చేసిన తర్వాత మనం ఐదర్ బ్యాక్ ఎండ్‌కైనా ఎళ్ళాలి, లేదా ఫ్రంట్ ఎండ్‌కైనా వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్ ఇన్ ద సెన్స్ జావా స్క్రిప్ట్‌కైనా ఎళ్ళాలి, లేదా బ్యాక్ ఎండ్ అయితే జావాకెళ్ళాలి, ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి. సో, ఏదైనా ఒక మంచి టైంలో ఎప్పుడైతే అది అవసరం అని అనిపిస్తుందో, అప్పుడు ఆ కస్టమైజేషన్ అయితే మనం చూద్దాం. అంతవరకు మీరు ఈ వేలో యూజ్ చేసి బ్యూటిఫుల్ వెబ్‌సైట్స్‌నయితే డిజైన్ చేయొచ్చు. అండ్ అయ్యో! కస్టమైజ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేనొక ఫార్మ్ ఎలిమెంట్‌ని మాత్రమే యూజ్ చేసి దీన్ని తీసుకొచ్చాను. సో, ఇందులో ఉన్న ఎవ్రీ కలర్‌ని, ఎవ్రీ కాంపోనెంట్‌ని యూజ్ చేసి మీరు సూపర్ వెబ్‌సైట్‌నయితే డిజైన్ చేయొచ్చు. లేదు మేమంతా డిజైన్ చేయము అని చెప్పేసి అనుకుంటే, జస్ట్ ఈ నావిగేషన్‌ని డిజైన్ చేయండి ఇదే కలర్‌లో. ఈ బూట్ స్ట్రాప్ ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉందో సేమ్ దాన్నే యూజ్ చేయండి. సో, ఆ నావిగేషన్ ఎక్కడి నుంచొస్తుంది మనకి? సో, నావిగేషన్‌కి మనం ఇందులోనే నావిగేషన్ అనే ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. ఆ నావిగేషన్ నుంచొస్తుంది. సో, మనం ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేయొచ్చు. ఆ జస్ట్ చిన్న పీస్ గురించి ఆలోచించి ఎంటైర్ ప్రాసెస్‌ని డిస్టర్బ్ చేసుకోకండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.